back to our channel Vivaishu Vlogs. Today I am going to tell about world map and India with capitals. Okay, let's solve this one. First, India map. Now I am going to solve this one with this paper. First is Andhra Pradesh is the first one. Andhra Pradesh capital is Amaravati. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ హ్యాపీ అండ్ హెల్దీ. ఫ్రేమ్లో నేను కాకుండా మా బాబుతో ఇంట్రడక్షన్ జరిగింది ఏంటి అనేసి అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏంటి అని అంటే మా బాబుని ఇంట్రడ్యూస్ చేద్దామనేసి ఏ టాపిక్తో ఇంట్రడ్యూస్ చేయాలి అని ఆలోచిస్తుంటే వాడికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏంటి అంటే స్టడీ అంటే చాలా ఇంట్రెస్ట్ వాడికి. సో ఆ స్టడీని ఎంకరేజ్ చేయడం కోసమని ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను. సో ఒక హౌస్ వైఫ్కి ఉండే ది బెస్ట్ రెస్పాన్సిబిలిటీ, మెయిన్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే పిల్లలకి ఏ టాపిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది తెలుసుకొని వాళ్ళని అందులో ఎంకరేజ్ చేయడం అన్నమాట. సో మా బాబుకి అయితే స్టడీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాడిని ఎంకరేజ్ చేయడం మదర్గా నా మెయిన్ రోల్ కాబట్టి నేను ఇలా ఎంకరేజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ మ్యాప్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాడు పెడుతుంది ఇండియా మ్యాప్, ఇంకా అందరికీ తెలిసిందే కదా. అందులో ఏంటి అని అంటే ఇండియాకి సంబంధించిన స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ని ఈజీగా పిల్లలకి అర్థం చేసుకోవడం కోసం అనేసి పిల్లలకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను దీన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు వాడు స్టేట్స్ని పజిల్ చేస్తున్నాడు, అక్కడ అన్నీ డివైడ్ చేసేసి పెట్టుకుంటున్నాడు. ఇండియా మ్యాప్కి వరల్డ్ మ్యాప్వి సపరేట్గా తర్వాత చూద్దామనేసి వరల్డ్ మ్యాప్ని పక్కన పెట్టేశాడు. సో ఇప్పుడు ఇండియన్ మ్యాప్లో ఉండే స్టేట్స్ అన్నింటినీ పజిల్ చేసేస్తున్నాడు. పజిల్స్ వాటిపైన లేబుల్ చేసేసి ఉంది ఏ స్టేట్ అనేది, వాటిపైన ఆల్రెడీ లేబుల్ చేసేసి ఇచ్చారనమాట. సో అన్నీ పజిల్ చేసేస్తున్నాడు. ఆ పక్కన ఉన్నాయి కదా ఫ్లాగ్స్ అన్నీ, ఆ ఫ్లాగ్స్ ఏంటనంటే ఆ స్టేట్స్కి సంబంధించిన క్యాపిటల్ సిటీస్ అన్నమాట. అవి ఫస్ట్ వైట్ కలర్ ఫ్లాగ్లో వచ్చేసి ఉన్నాయి. వాటికి స్టిక్కర్స్ నేమ్స్ అనేవి స్టిక్కర్లో ఉంటే మళ్ళీ ఆ స్టిక్కర్స్ని మనం తీసేసి దానిపైన స్టిక్ చేసుకోవాలన్నమాట ఫ్లాగ్స్ పైన. సో అలా ఆల్రెడీ నేను ఎప్పుడో స్టిక్ చేసేసి పెట్టాను. ఇండియాకి సంబంధించినవన్నీ పక్కకు డివైడ్ చేసేసి పెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి స్టార్ట్ అవ్వాలి కదా, అక్కడ నుండి వాడు ఫ్లాగ్స్ని కూడా పెట్టేసుకుంటున్నాడు అనమాట. పక్కన పేపర్ ఏంటంటే వాడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు ఇండియాకి సంబంధించిన క్యాపిటల్ సిటీస్ ఇవన్నీ ఇప్పుడే నేర్చుకుంటున్నాడు అనమాట. సో నేను వాడికి ఈజీగా అర్థం అవ్వడం కోసం అనేసి ఒక పేపర్ పైన రాసేసి పెట్టాను ఇండియా స్టేట్స్ అండ్ క్యాపిటల్ నేమ్స్ అన్నింటినీ. సో వాటిని చూస్తూ అరేంజ్ చేసుకుంటున్నాడు. నేను ఎలా అయితే రాశానో, ఏ స్టేట్ ఏ క్యాపిటల్ అనేది రాశానో అలాగే చూస్తూ ఒక లైన్గా పెట్టేసుకుంటున్నాడు. సో వాడికి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలానే కానిచ్చేయాలి కదా. సో పిల్లల్ని ఇదే విధంగా చదువుకోవాలి, ఇదే విధంగా ఉండాలి అనేసి ఎప్పుడు చెప్పకూడదండి. వాళ్ళకి ఎలా అయితే ఈజీగా అర్థమవుతుందో, వాళ్ళకి ఎలా అయితే ఉండాలి అనిపిస్తుందో అలా ఉంచడానికే ప్రయత్నించాలి ఎప్పుడైనా. ఎందుకు అనంటే అప్పుడే కదా వాళ్ళు ఏంటి అనేది బయట పెట్టుకోగలుగుతారు. సో నేనైతే అలానే ఎంకరేజ్ చేస్తుంటాను. సో ఫస్ట్ మనం నేర్పిస్తేనే కదా నేర్చుకునేది పిల్లలు. సో అందుకే నేను ఒక పేపర్ పైన రాసేసి వాడికి ఈజీగా అర్థమయ్యే విధంగా పెట్టాను. ఇలా ఒక 10 to 20 టైమ్స్ కాదండి, 100 టైమ్స్ అలా చూస్తూ చేసినా కానీ 101 టైంకి అయితే వాళ్ళు ఓన్గా అయితే నేర్చుకుంటారు కదా. సో నేను అలా వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడం కోసం రాసేసి పెట్టాను. పెట్టినట్టుగానే వాడు సర్దేసుకుంటున్నాడు. స్టేట్స్ అన్నీ అయిపోయినాయి కదా, వాటికి క్యాపిటల్ సిటీస్ నేమ్స్ని ఇప్పుడు పెట్టేస్తున్నాడు. ఇంకా
వీడియో మొత్తం ఉన్నది ఉన్నట్టుగా పెట్టేస్తే ఏంటి అని అంటే చాలా లెంతీగా అయిపోతుంది అనేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. నియర్లీ 1 అవర్ 1.5 అవర్ అట్లా ఉంది ఈ వీడియో. సో అంతా అయితే చూడడానికి కూడా విసుగు వచ్చేస్తుంది కదా. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అలా చదువుతూ పెట్టేస్తున్నాడు. అక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే స్టిక్కర్ ఏదో అది పోయిందనమాట. ఒక స్టేట్ది, స్టేట్కి సంబంధించిన క్యాపిటల్ సిటీది లేబుల్ చేసి వాడే రాసేసి పెడుతున్నాడనమాట. ఆ స్టిక్కర్ చిరిగిపోయింది. సో ఆ ఫ్లాగ్ పైన వాడు రాసేసి పెడుతున్నాడు. పిల్లల్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయటికి కూడా పంపించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. సో ఇలాంటి పజిల్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బయటికి వెళ్ళట్లేదు అని ఆ బోర్ అనేది ఫీల్ అవ్వకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే కొంచెం వాళ్ళ మైండ్కి కూడా రిలాక్సేషన్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళ మైండ్ కూడా కొంచెం షార్ప్ అనేది అవుతుంటుంది అనమాట. నెక్స్ట్ ఇండియన్ మ్యాప్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వరల్డ్ మ్యాప్కి వచ్చేసాడు.
అక్కడ ఏంటి అంటే వాడికి కొన్ని కంట్రీవి ఫ్లాగ్స్ అర్థం కావట్లేదు, అంటే అన్నీ ఈక్వల్గానే అనిపిస్తున్నాయి. జనరల్గా మనకే అవి చూస్తుంటే చిన్న చిన్న డాట్స్తోనే వేరుగా ఉంటాయి కదా. సో అవి వాళ్ళకి అర్థం కావాలి అని అంటే కొంచెం టైం పట్టిద్ది. సో మధ్య మధ్యలో నేను కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను. అప్పటికే చాలా టైం అయిపోయింది. నేను ఇంకా చాలే నాన్న తర్వాత చేద్దు అనేసి అంటే కూడా వాడు వినట్లేదు. లేదు మమ్మీ నేను కంప్లీట్ చేసేస్తా అనేసి అని కూర్చున్నాడు. ఇంకా నేను వాడి దగ్గరే కూర్చొని హెల్ప్ చేస్తూ ఉన్నాను. పాపం చూడండి, వాడికి నెక్ పెయిన్ వస్తుంది. 1 అవర్ నుండి కూడా కూర్చొని అలాగే ఉన్నా కానీ నెక్ పెయిన్ వస్తున్నా కానీ వాడు లేవకుండా చేస్తూనే ఉన్నాడు. నేను ఇంకా చాలా నాన్న అనేసి అంటే కూడా వినట్లేదు. మొండి వాడు చదువు విషయంలో మాత్రం. మదర్గా ఒక టైంలో హ్యాపీగా ఉన్నా కానీ అయ్యో వాడి హెల్త్ పాపం అనేసి ఎక్కడో ఉంటుంది కదా. బట్ పర్లేదు, ఎందుకనంటే అలాంటి పెయిన్స్ దాటుకుంటూ వెళ్తేనే కదా లైఫ్ అనేది హ్యాపీగా ఉండేది. పాపం నెక్ పెయిన్ వస్తున్నా కానీ చేసేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. వరల్డ్ మ్యాప్లో ఉండే కంట్రీస్ని లేబుల్ చేసేసాడు. నెక్స్ట్ వాటికి కంట్రీస్కి ఉండే ఫ్లాగ్స్ని పెడుతున్నాడు అనమాట. వాటికి మీకు కనబడుతుందో లేదో కంట్రీ క్యాపిటల్ సిటీస్ నేమ్స్ వెనకాల ఉండి అటు సైడ్ ఏంటంటే ఆ ఫ్లాగ్కి అటు సైడ్ ఏమో ఆ కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్ ఎలా ఉంటుంది అనేసి అని ఉంది. నెక్స్ట్ మీకు కొంచెం వీడియో ముందుకు వెళ్ళిన తర్వాత కనబడుతుంటాయి కంట్రీ ఫ్లాగ్స్ అవన్నీ. అక్కడ ఏంటి అంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా, పాపం నేను చూస్తూ ఉండలేకపోతున్నానండి.
సో అందుకోసమే కొంచెం హెల్ప్ చేద్దామని అన్ని ఫ్లాగ్స్ని కొన్ని ఉల్టా ఉన్నాయన్నమాట. ఫ్లాగ్స్ ఇటు పడిపోయి ఉంటేను ఫ్లాగ్స్ వాడికి విజిబుల్గా ఉండాలని చెప్పేసి అని అన్నీ ఓపెన్ చేసి పెట్టాను. అలా ఓపెన్ చేస్తే ఏంటంటే వాడికి కొంచెం ఈజీ అవుతుంది కదా అనేసి అని. ఎంత పర్లేదు అనుకున్నా కానీ ఎక్కడో ఉంటుంది కదండి మదర్కి, ఎక్కడో ఒక చోట హెల్ప్ చేయాలి అనేసి. సో నేను చిన్నపాటిగా వాడికి ఫ్లాగ్స్ అన్నీ విజిబుల్గా ఉండే విధంగా పెట్టేసి ఏదో అలా చేస్తున్నాను. బట్ వాడు నన్ను చేయనివ్వట్లేదు. నేను చేసుకుంటాను వెళ్ళు అనేసి అని అంటున్నాడు. ఇంకా అందుకే పక్కన ఉండి కూర్చొని చెప్తుంటే చూస్తున్నాడు అన్నమాట. వాడు ఏదైనా అనుకున్నాడంటే అది కంపల్సరీగా జరిగిపోవాలనుకుంటాడండి. ఆ టైంలో నేను ఈ వర్క్ కంప్లీట్ చేయాలి అనేసి అని అనుకుంటే కంపల్సరీగా కంప్లీట్ చేసేస్తాడు. ఇన్ కేస్ వాడికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, నేను ఎంత చెప్పినా కానీ అసలు కూర్చోడు. సో అందుకే నేను ఎక్కువగా వాడిని ఫోర్స్ చేయను. సరే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడైతే కంపల్సరీగా చేస్తాడన్న నమ్మకంతో నేను హోంవర్క్స్ విషయంలో అయినా అంతే. ఇన్ కేస్ వాడికి ఇంట్రెస్ట్ ఉందంటే వితిన్ 5 minutesలో కంప్లీట్ చేసేస్తాడు. ఇంట్రెస్ట్ లేదనంటే అసలు ఆ పక్క కూడా వెళ్ళడనమాట. ఏదో ఒక పజిల్స్ కానీ లేదంటే స్కేటింగ్ కానీ, వాడికి స్కేటింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఆ స్కేటింగ్ కానీ చేస్తూ ఉంటాడు. లేదంటే పైన గార్డెన్లో కూర్చొని ఆడుకుంటుంటాడు. సో వరల్డ్ మ్యాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటాను. నేను మిగతా వీడియోస్ కన్నా ఈ వీడియోస్కి లైక్స్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇది మా బాబుకి సంబంధించిన వీడియో కదా. ఎంతైనా మదర్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి. మా బాబు ఏ చిన్న పని చేసినా కానీ అందులో అందరివి అప్రిషియేషన్స్ ఉండాలి అని చెప్పేసి. సో నేను కూడా అలాగే లైక్ చేసి మా బాబుని ఎంకరేజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివైషు వ్లాగ్స్. Now I done all this. Everything I solved.